పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండా అన్నది ఎగరాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఈ కోరికను తీర్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యతల్ని టీడీపీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడికి, టీడీపీకి సంబంధించినటువంటి మరొక మంత్రి గారికి, వీళ్ళిద్దరికీ ఈ బాధ్యతల్ని అప్పగించాడు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ఈ టీడీపీ సీనియర్ నాయకుడు ఈ మంత్రి గారు ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఈ బాధ్యతల్ని బీటెక్ రవి గారికి అప్పచెప్పారు. బీటెక్ రవి గారు కూడా కొంచెం గట్టిగానే ఈసారి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాగైనా సరే పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండా అన్నది ఎగరేస్తాను అని చెప్పేసి కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తూ రాత్రింబగలు కష్టపడుతున్నాడు. ప్రజల్ని మభ్యపెట్టైనా సరే, ప్రజలకి దొంగ వాగ్దానాలు చేసైనా సరే, ప్రజలకి డబ్బులు ఇచ్చైనా సరే, ఏం చేసైనా సరే ఈసారి కొంచెం గట్టిగా ప్రయత్నించి టీడీపీ జెండాని పులివెందులలో ఎగరేస్తాను అని చెప్పేసి బీటెక్ రవి గారు ప్రయత్నిస్తున్నారు. కాకపోతే నిజమేంటి అంటే పులివెందుల అన్నది వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ గారి కుటుంబానికి కంచుకోట లాంటిది. అది కూడా మామూలు కోట కాదండి. ఆ కంచు కోటలోకి ఎవ్వడు కూడా దూరలేడు. ఇది కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. ఆ కోటకి దగ్గరలో కూడా ఎవడు రాలేడు. ఇది పరిస్థితి మనందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఆ కోటని నేను బద్దలు కొడతా అని చెప్పేసి బీటెక్ రవి గారు అఫీషియల్గా, అంటే మనం చూసుకుంటే చట్టపరంగా నేను వెళ్ళలేను అని చెప్పేసి కొన్ని చేయకూడని పనులకి దిగిండు. ఏంటి అంటే అదే హత్య రాజకీయాలు. ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారినాయి అంటే మళ్ళీ పులివెందులలో మనం హత్య రాజకీయాలు చూసినాం. అంటే దారుణంగా అటాక్ చేశారు. దేవుడి దయ ప్రాణాలు పోలేదు, దేవుడి దయ ప్రాణాలు పోలేదు. ఒకవేళ ప్రాణాలకు ఏదైనా ఆపద వచ్చి ప్రాణాలు పోయి ఉంటే మళ్ళీ పులివెందుల మొత్తం రక్తసితం అయిపోయేది. అలాంటి పరిస్థితులు ఈరోజు టీడీపీ పార్టీ మళ్ళీ తీసుకొస్తుంది పులివెందులలో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు చాలా బాగా తెలుసు. అమరేశ్వర్ రెడ్డి అని చెప్పేసి ఒక వైసీపీ కార్యకర్తని దారుణంగా కొట్టిండు మన బీటెక్ రవి గారి ఒక అనుచరుడు. అక్కడి నుంచి మొదలైంది. జడ్పీటీసీ ఉప ఎన్నికలు పులివెందులో వచ్చినాయి. ఈ ఉప ఎన్నికల్లో పనిచేస్తుంటున్నటువంటి మన వైసీపీ కార్యకర్త అమరేశ్వర్ రెడ్డి గారిని దారుణంగా కొట్టిండు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఎవరు అంటే బీటెక్ రవి గారి అనుచరుడు. అక్కడి నుంచి ఇది మొదలైంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే ఎమ్మెల్సీ, మనందరికీ తెలుసు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టిండు. ఈ ట్వీట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. మొత్తం నేను చూపించలేను వీడియోలు, ఇది మాత్రమే చూపిస్తాను. ఇంకా ఏమని రాశారో జగన్మోహన్ రెడ్డి గారు అది చూపిస్తాను. చూడండి కార్లు ఎలా ధ్వంసం చేశారో. ఇక్కడ ఈ వ్యక్తి ఈయన తలగా బలిగింది. సరే అక్కడికి వస్తాను నేను. ఇక్కడ ఏం రాశారో అది మనం చదువుదాం. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. రౌడీ రాజకీయాలని, ఫ్యాక్షన్ని పెంచి పోషించే ప్రయత్నం అన్నది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చేస్తున్నాడు. ఇది నిజంగా దారుణం. ఓకే, నల్లగొండు వారి పల్లె వద్ద బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మా పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సహా వేముల మండల పార్టీ పరిశీలకుడు వేముల రామలింగారెడ్డిపై టీడీపీ వాళ్ళు హత్యాయత్నానికి దిగారు. సరే నేను మొత్తం చదవను. కాకపోతే ఇందులో ఒక్క విషయం మీ అందరికి చెప్తాను. ఏంటంటే ఇదేదైతే గ్రామం అంటున్నారో, ఇక్కడ గ్రామం నల్లగొండువారి పల్లె. నిజంగా ఈ గ్రామస్తులకి చేతులెత్తి మొక్కాలండి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకి. ఎందుకు అంటే ఈ మహిళలే ఈరోజు రామలింగారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇక్కడ ఎమ్మెల్సీ గారికి ఎక్కడ అంటే భుజం మీద దెబ్బ తగిలింది. ఎక్కడ తగిలింది? భుజం మీద. రమేష్ యాదవ్ గారికి భుజం మీద తగిలింది. ఇందాక వీడియోలో మీరు చూసే ఉంటారు. ఈ వీడియో భుజం మీద తగిలింది ఎమ్మెల్సీ గారు. ఈ భుజం మరి ఇరిగిందా ఇంకేమన్నా అయిందా తెలియదు. శక్తి కూడా ఇప్పుకోలేని పరిస్థితి. కానీ ఎవరైతే ఇక్కడ ఆయన అనుచరుడు ఇంకొక కార్యకర్త ఉన్నాడు, టీడీపీకి సంబంధించి మన వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త రామలింగారెడ్డి గారు, ఆ రామలింగారెడ్డి గారికి అయితే తలపలిగిపోయింది. మొత్తం తలపలిగిపోతే ఇంకొంచెం లోతుగా దిగుంటే కథ బ్రెయిన్ అవుట్ అయిపోయింది. ఇది పరిస్థితులు. ఈ హత్య రాజకీయాలకి మళ్ళీ ఫ్యాక్షన్ వైపుకు మళ్ళీ పులివెందులను తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారు. పులివెందులలో ఫ్యాక్షన్ అన్నది ఎప్పటికీ రాకూడదు అని మన తాతని చంపిన వాళ్ళని కూడా
క్షమించండు జగన్మోహన్ రెడ్డి గారు, తండ్రిని చంపినటువంటి వ్యక్తులను కూడా క్షమించండు మన వైఎస్ఆర్ గారు. ఫ్యాక్షన్ని చంపాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ అదే ఫ్యాక్షన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దారుణం అంటే ఈ సంఘటన జరగగానే ఇమ్మీడియట్గా వైసీపీ నాయకులు అవినాష్ రెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా పోలీసులని కలవడం జరిగింది. ఇక్కడ మీరు ఒక్కసారి ఈ వీడియో చూసే ఉంటారు, నేను మొత్తం వినిపించను, కానీ పోలీసుల తీరేంటో మీకు తెలవాలి. పోలీసులు కూడా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడుతూ స్పీచ్లు ఇస్తున్నారు. ఏదైనా కేసు వస్తే ఆ కేసు గురించి మాట్లాడాలి. అవునండి ఇది జరిగింది, దీని మీద మేము ఈ యాక్షన్ తీసుకుంటున్నాం, అయిపోయి. కానీ పూర్వం ఎలా జరిగింది, అప్పుడు పోలీసులు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఒకసారి మాకు అర్థం కాదు. మీరు మేమేం తప్పు చేసినాం, మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు, ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్, మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ చూసి ఉంటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులో ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టుకోవడం అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోవడం అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు పోగొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాలతో కొట్టడం. ఏం సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అయితే అది బాగుంది. ఊరు ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తారు. మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్. దేనికి ఉండేది మీరంతా? నిన్న రాత్రి కొట్టారు, యథేచ్ఛగా తిరుగుతారు వాళ్ళు. ఏం చేస్తున్నాం మనము? కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధ్యత ఎవరు పట్టించుకోవడంలో. మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను ఒకసారి అతని బాడీ చూసినారు, ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు. ఈరోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? 100 రూపాయలు అయితే న్యాయవేత్తలు చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి భద్రతలు రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? ఈ డ్యూటీ ప్రాణాలు మానాలు ఆస్తులు కాబట్టి దాన్ని పక్కన పెట్టి రాజకీయం పిచ్చిస్తారా మీరు? ఇప్పుడు అడిగింది ఏంటండి? గతము ఈరోజు డిఎస్పీ, ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. ఒక పోలీస్ అధికారి గతంలో అని చెప్పేసి గతం గురించి మాట్లాడుకుంటూ రాజకీయాలు మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో డిఎస్పీ కాదు, ఇప్పుడు ఆయన డిఎస్పీ. ఆయన ధర్మం ఇప్పుడు కాపాడడం. ఆ విషయాన్ని సతీష్ రెడ్డి గారు చెప్తున్నారు. సార్ మీ ధర్మం కాపాడడం అండి, మీరు అప్పుడు డిఎస్పీ కాదు, ఇప్పుడు ప్రజెంట్ డిఎస్పీ కాబట్టి ప్రజెంట్ కేసు మీద మాట్లాడండి అని చెప్పేసి సతీష్ రెడ్డి గారికి కోపం వచ్చింది. ఆ కోపం అనేది జస్టిఫైడ్. ఎందుకు జస్టిఫైడ్ అంటే ఇంత దారుణంగా కొడితే కుట్లు, ఇంత దారుణంగా ఇదా పరిస్థితి. ఒకవేళ కొంచెమన్నా రామలింగారెడ్డి గారు ఎవరి మీ తల మీద దెబ్బతలిందో కొంచెం లోతుకి దిగుంటే ఏంది పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సరే ఇది ఇలా ఉంది. పోలీసు అధికారి ఆయన డిఎస్పీ అంట, డిఎస్పీ సబ్జెక్ట్ కరెక్షన్ డిఎస్పీ అంట, ఆయన రాజకీయాలు మాట్లాడుతుంటే ఇంకొక పోలీస్ అధికారి ఉన్నాడండి. ఈయన గురించి మనందరికీ తెలిసిందే, డిఐజీ గారు కోయా ప్రవీణ్ గారు. లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి. ఇక్కడ కొంచెం చిన్న చేస్తా, సరే పెద్ద చేస్తా. చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి వినండి కొంచెం జాగ్రత్తగా. చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దాని చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. దాని చేయకుండా పక్క గ్రామం అంటే ఉదయం లైవ్ లో మనకు కాలర్ ఫోన్ చేసి ఆయన పత్యాపారం అంటే ఏంటో పత్యాపారం అంటే జనరల్గా ఖాళీగా ఉండి అవి ఇవి వేస్ట్ పనులు చేస్తుంటే పత్యాపారం అని మనం అనుకుంటాం. కాదంట, సీమలో పత్యాపారం అంటే చాలా గలీజ్ మీనింగ్ వస్తుందంట. అట్లాంటి సీమలో డిఐజీగా పనిచేసేటటువంటి
వ్యక్తి ఈయన ఏమంటాడు కోయా ప్రవీణ్ గారు అంటే పత్తి వ్యాపారం అని చెప్పేసి. అంటే ఒక అధికారి, డిఐజీ స్థాయి అధికారి తన భాషని ఇంత ఘోరంగా మాట్లాడితే నిజంగా దీనికంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? ఇంకోటి చూడండి, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఎవరిని తీసుకు హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా. అంటే తలకాయలు ఎగిరిపోయి మీరు లేకపోతే అని చెప్పేసి మాట్లాడుతున్నారు గౌరవ డిఐజీ గారు. నిజంగా ఏంటా భాష నాకు అర్థం కాదు. మీ వాళ్ళు ఉండబట్టి ఇది కాపాడగలిగిన, మా వాళ్ళు ఉండబట్టి, లేకపోతే తలకాయలు ఎగిరిపోయి కాపాడగలిగినాం ఏంటి? పోలీసుల బాధ్యత అది కదా. వేరే ఏదైనా పని చేయడానికి ఉన్నారా పోలీసులు? ఒకసారి సమాధానం చెప్పాలి. ఏమండి ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహానికి దెబ్బలు లేవంట. దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. దెబ్బలు లేవంట. ఒకవైపు మనిషి తలకాయ, నేను ఈ వీడియో చూపించట్లేదు మీకు, ఈ వీడియో పక్కది, ఎందుకంటే యూట్యూబ్లో అవన్నీ చూపించకూడదు, అందుకే అడ్డం వస్తున్నాయి ఇట్లా ఈ వీడియో మాత్రమే చూపిస్తాను. ఒక మనిషి తలకాయ పలిగిపోయి ఇంకో మనిషి చేయకపోతే దెబ్బలే లేమంటారు ఆయన. ఇది ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా మారే పరిస్థితులు ఆలోచించుకోవాలి. ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారని. ఇక్కడ చూడండి, మనం ఏమంటారు, ఓకే ఇది ఓకే కొంచెం పైకి వద్దాం. సరే, ఈ ఇష్యూ అన్నది జరిగిన తర్వాత కొన్ని పరిణామాలు మరికొన్ని జరిగినాయి. ఏంటి ఆ పరిణామాలు అంటే, వైసీపీ నాయకులు కొంతమంది ఎలక్షన్ కమిషన్ని కలిసి ఎలక్షన్స్ సజావుగా జరిపించండి లేకపోతే పెద్ద ఇష్యూ ఉంది, పోలీసులే ఈరోజు కూటమికి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు వెళ్ళి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ని కలవడము జరిగింది. కలిసి ఎలక్షన్ కమిషన్కు ఒక నివేదికను కూడా అందించడం జరిగింది. ఇక్కడ ఉందా ఒకసారి చూద్దాం. ఎవరెవరు వెళ్ళారంటే పేర్ని నానిగారు వెళ్ళారు, క్లియర్గా ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఫోటో. అందరూ దాదాపుగా వైసీపీ నాయకులు చాలామంది వెళ్ళి అక్కడ కలవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ని కలిసి ఇలా జరిగింది అని చెప్పేసి ఒక నివేదిక అన్నది ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి శాసన మండలి నాయకుడు, వైసీపీ నాయకుడు అంటే బొత్స గారు ఈరోజు ఇంకా వెళ్ళలేదు, ఈరోజు గవర్నర్ గారిని కలవడానికి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈయన మన ఎమ్మెల్సీ గారు ఉన్నారో, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు, ఆయన ఒక ఎమ్మెల్సీ కాబట్టి, శాసన మండలి సభ్యుడు కాబట్టి ఆయన బాధ్యతలు శాసన మండలి పార్టీకి సంబంధించినటువంటి నేత అయినటువంటి బొత్స గారిది కాబట్టి, ఆయన మండలి నేత కాబట్టి ఆయన గవర్నర్ గారిని కలవడానికి కూడా వెళ్తున్నారు. ఏది ఏమైనా కూడా మరి ఇంతలా కలవబోతున్నారు, మరి పులివెందులలో ట్రాన్స్పరెంట్గా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అన్నది దయచేసి మీరు కమెంట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే చూడండి కొంచెం జాగ్రత్తగా బ్లాక్ చేసి కంప్లీట్ గా రాడ్లు ఉన్నాయన్నా, రాడ్లు ప్లస్ కట్టెలు. ఎవరికైతే దెబ్బలు జరిగాయో నాయకులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వచ్చేస్తున్నాం అంతేనా. మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా, పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లు వచ్చారన్న. మా కార్ చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న, తర్వాత పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలటం స్టార్ట్ చేశారన్న కారుకు ఫ్రంట్ బ్యాక్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో, ఎవరికైతే దెబ్బలు జరిగాయో రమేష్ యాదవ్ గారితో మాట్లాడారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అమరేశ్వర్ రెడ్డి పై బీటెక్ రవి అనుచరుడు దాడి భయం క్రియేట్ చేయడం కోసం చేస్తున్నారు. అవునవును సార్, ఓన్లీ భయం క్రియేట్ చేయాలా? తిరగదిల్లు యాక్టివ్గా తిరుగుతున్నారు కదా అట్లా సార్. మనం జెడ్పీటీసీ కూడా ఇండిపెండెంట్గా వేసాం కదా సార్. ఇప్పుడు అమరేశ్వర్ రెడ్డి గారు అంతా రాక్షసులు అయిపోయినారు సార్. అయితే ఈ విధంగా ఎవరికైతే దెబ్బలు తగిలాయో, ఎవరినైతే కొట్టారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం జరిగింది. పులివెందులలో టీడీపీ జెండా అన్నది
ఎగరవేయడంలో టీడీపీ సక్సెస్ సాధిస్తుందా, టీడీపీ అన్నది గెలుస్తుందా పులివెందులలో లేదా అన్న ప్రశ్నకి తప్పకుండా కమెంట్ రూపంలో సమాధానం చెప్పండి. అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.